వెల్కమ్ టు మీ నేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. లక్ష్మిని యాక్సిడెంట్ చేసింది విహారినే అన్న సాక్ష్యాన్ని పోలీసులకు ఇవ్వడంతో విహారిని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు ఇన్స్పెక్టర్. సిరిని విహారినే యాక్సిడెంట్ చేసి పైగా తన కొడుకుని ఇతను ఏదో ఉద్ధరించినట్టు ఇలా నటిస్తున్నారు, మీకు తెలియదు మేడం అని చెప్పి ఇక తన సెల్ ఫోన్లో ఉన్న వీడియోను చూపిస్తారు ఇన్స్పెక్టర్ జేడీకేడీకి. ఇక జేడీకేడీకి అర్థమవుతుంది విహారీ గారిని కావాలని కరెక్ట్గా ఇరికించారు, ఈ కేసుని మనం పర్సనల్గా తీసుకుందాం కేదార్ అని చెప్పి ఇక జగదాత్రి కేదార్ అక్కడి నుండి బయటికి వస్తారు. విహారీ పాపం బాధపడుతూ ఉంటారు. నేను ఉంటేనే ఆ కృష్ణి అలా చూస్తున్నారు, ఇప్పుడు నేను జైల్లో ఉన్నాను, కృష్ణి ఏం చేస్తారో ఏమో అని చెప్పి తన జైల్లో ఉన్న సంగతి కూడా మర్చిపోయి పాపం చిన్నారి క్రిష్ గురించి ఆలోచిస్తూ ఉంటారు జైల్లో విహారీ. రమ్య జేడీకేడి ముగ్గురు ఆలోచిస్తూ ఉంటారు, మేడం కావాలనే విహారీ గారిని ఇప్పుడు జైల్లోకి పంపించారు, ఖచ్చితంగా సిరిని చంపింది ఎవరు అన్నది మనకు తెలుసు, కానీ సాక్ష్యాలు లేవు అనగానే ఇంతలో పాపం జేడీకేడికి ఫోన్ వస్తుంది. అర్జెంటుగా 24 సంవత్సరాలలోపు అందరినీ అమ్మాయిల్ని అబ్బాయిల్ని కిడ్నాప్ చేస్తున్నారు అన్న న్యూస్ రావడంతో హుటాహుట్న సాధు నాయక్ ఫోన్ చేయడంతో ఇక రమ్యకి అన్ని వివరాలు చెప్తారు. తప్పకుండా మేడం, నేను శకుంతల అలాగే ఇంకా ఎవరైనా అనుమానస్తులు ఉంటే వాళ్ళని నేను ఎంక్వైరీ చేయడమే కాదు వాళ్ళపై నిఘా వేస్తాను, ఏదైనా క్లూ ఉంటే మీకు వెంటనే చెప్తాను, ఈలోపు మీరు ఏదైనా పెద్ద కేసు కాబట్టి వెళ్ళండి అని అంటుంది రమ్య. ఇక జేడీకేడి అక్కడి నుండి హైదరాబాద్ వచ్చేస్తారు. ఇది ఇలా ఉండగా పద్మాక్షి తన పలుకుబడిని ఉపయోగించి పెద్ద లాయర్ని మాట్లాడుతుంది. ఇటువైపు అంబిక మాత్రం, అక్క వాడు జైల్లోనే ఉంటేనే కదా నేను అధికారాన్ని చెలాయించచ్చు, నువ్వు ఈ పెద్ద లాయర్ని మాట్లాడావు, కానీ ఈ లాయర్కి నేను ముందే డబ్బులు ఆశ చూపిస్తాను అని చెప్పి అనుకుంటుంది అంబిక. ఇక విహారిని కోర్టులో హాజరుపరుస్తారు. ఇక విహారినే ఇక లక్ష్మికి యాక్సిడెంట్ చేయించినట్టు సాక్ష్యం ఉండడంతో ఇక జడ్జి గారు విహారికి తెలియకుండానే చేసిన తెలిసి చేసిన హత్యే, అలాగే తన కొడుకుకి అమ్మని దూరం చేసినందుకు 5 ఏళ్ళు కారాగార శిక్ష అనేలోపు ఇక క్రిష్ వస్తారు. జడ్జి గారు నేను మాట్లాడచ్చా అని అంటారు. చెప్పు బాబు, మీ అమ్మకి అన్యాయం జరుగుతుంది, ఇక్కడ న్యాయం చేయడానికే వచ్చాము అని చెప్పి అనగానే, అలా అయితే ఇక్కడ అన్యాయం జరుగుతుంది, నిజం చెప్పాలంటే బ్యాట్స్మెన్ మా అమ్మని చంపలేదు, నిజంగా మా అమ్మ కోసం బ్యాట్స్మెన్ చాలా మంచివాడు, మా అమ్మ కోసం మేము చాలా వెతికాము, కానీ మా అమ్మని కొంతమంది రౌడీలు ఒక్కొక్క ప్లేస్లో మార్చారు, అదంతా తిరుగుతూ ఉంటే మా అమ్మ పరిగెడుతూ ఆటోలో వెళ్తూ ఉంటుంది, అప్పుడు నేను బ్యాట్స్మెన్ ఇద్దరం కలిపి ఆటోని ఫాలో అయ్యాము, ఇంతలో ఆటోకి గట్టిగా వెనకాల ఎవరో మాకు డాష్ ఇచ్చారు, అది జరిగింది, మీరు అన్యాయంగా బ్యాట్స్మెన్కి శిక్ష వేయొద్దు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక చిన్నారి క్రిష్. ఇదంతా నువ్వు పక్కనున్నప్పుడే జరిగిందా అని అంటారు జడ్జి గారు. నేనే బ్యాట్స్మెన్ కారులో వెళ్ళాను అని చెప్తూ ఉంటాడు. ఇక అక్కడున్న లాయర్లు ఏమీ చేయలేక తలదించుకుంటారు. ఇక బాబు చెప్పిన సాక్ష్యానికి ఇక ఇటువైపు విహారిని ఇక విడుదల చేస్తారు. విహారి పరుగు పరుగున వచ్చి కృష్ణని పట్టుకొని బాధపడుతూ ఉంటారు. చూడు, మీ అమ్మ సిరి దూరమైంది, ఇప్పుడు నువ్వు నన్ను కాపాడావు, నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి ఇలాంటి కష్టాలు వస్తాయి, మనం ఏం చేయలేని పరిస్థితి, కానీ ఆ దేవుడు మీ రూపంలో ఒకప్పుడు మీ అమ్మని నన్ను కాపాడమని ఇప్పుడు జైలు జీవితం అనుభవించేలోపు నీ సాక్ష్యం, ఇదంతా చూస్తూ ఉంటే నీకు నాకు ఏదో బంధం ఉంది అనగానే, ఏంటా బంధం, దరిద్రమైన బంధం అని అంటుంది పద్మాక్షి. వదిన, ఇప్పుడు ఆ చిన్న కుర్రవాడు లేకపోతే విహారి బయటికి వచ్చేవాడా అనగానే, విహారి ఏ తప్పు చేయలేదు, అసలు వీళ్ళ కుటుంబం కోసమే వీళ్ళ అమ్మ కోసమే వీడి కోసమే ఆలోచించకపోతే వాడికి బాధ వచ్చేది కాదు కదా అనగానే, అత్తయ్య ఇది కోర్టు, ఇప్పుడు నేను బయట ఉన్నాను, ఇంటికి వెళ్ళి మాట్లాడదాము అని చెప్పి అంటారు. ఇక అంబిక సుభాష్ ఏమీ చేయలేకపోతారు. ఇటువైపు శకుంతల, అబ్బా ఆ విహారీ గాన్ని పూర్తిగా జైలు జీవితం అనుభవించాలని కేసులో కరెక్ట్గా ఇరికించిన
వాడు మాత్రం బయటకొచ్చాడు. ఈ అంబిక సుభాష్ నాకిచ్చిన మాటని తప్పుతారేమో. పైగా ఆ లక్ష్మిని చంపించింది నేనే కాబట్టి ఈ విహారి నన్ను చంపేస్తాడు. కొన్ని రోజులు కామ్గా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది వడ్డీ శకుంతల. ఇక విహారి ఇంటికి వస్తారు. పండు, అమ్మ, మీ ఇద్దరూ ఇక్కడుంటే చాలు. సహస్ర, అత్తయ్య, అంబికత్తయ్య, మీరు హైదరాబాద్ వెళ్ళొచ్చు అనగానే, ఏంట్రా అలా మాట్లాడతావు అనగానే, మరి నేను ఇలాగే మాట్లాడతాను. ఎందుకంటే నా కోసం ఆ సిరి ఎక్కడ ఉందో ఆత్మగా అయినా నన్ను కాపాడటం కోసం వీడిని నా దగ్గరికి పంపించింది. అలాంటి వీడి కోసం మీరు తక్కువ చేసి మాట్లాడినా, ఒకవేళ వీడి వల్ల ఇకపై ఏదైనా గొడవ జరిగినా నేను సహించను. పండు, వీడికి కూడా సిరి ఉన్న స్కూల్లోనే నువ్వు జాయిన్ చెయ్యి, అలాగే అక్కడికి వెళ్ళి మాట్లాడు అనగానే, సరే విహారి అని అంటుంది ఇక యమునమ్మ. ఇక ఇటువైపు చిన్నారి సిరి అలాగే క్రిష్ దగ్గరికి వస్తారు విహారి. చూడండి, ఇకపై మీరు ఎవరి గురించి ఆలోచించద్దు. చక్కగా చదువుకోవాలి, అలాగే ఆడుకోవాలి. వీళ్ళందరూ ఏమన్నా పట్టించుకోకుండా మీకు మీరు సంతోషంగా ఉండాలి, సరేనా? ఒకవేళ ఎవరికైనా ఒకరికి ఎవరైనా హాని చేస్తే ఇంకొకరు ఖచ్చితంగా తప్పించాలి అనగానే, సరే బ్యాట్స్మ్యాన్ అని అంటారు. ఇక సరే నాన్న అని చెప్పి అంటూ ఉంటారు. ఇక ఇటువైపు చిన్నారి సిరిపాప. ఇద్దరు అక్కడి నుండి వెళ్ళగానే, చూసారా అత్తయ్య, వాళ్ళిద్దరూ చిన్నపిల్లలు కానీ ఒకరికి ఒకరు ఎంతగానో ప్రేమ పంచుకుంటున్నారు. పెద్దవాళ్ళగా మనం చేయవలసింది ఏంటి? ఇలా అనాథ పిల్లల్ని చీదరించుకోవడం దరిద్రం కాదు. నిజంగా వాళ్ళకు కూడా అమ్మా నాన్న ఉంటే ఆ ప్రేమ ఎలా ఉంటుందో తెలిసేది. మనలాంటి వాళ్ళం కనీసం ప్రేమనైనా పంచుతాము, లేకపోతే మీ దారి మీది అని చెప్పి వెళ్ళిపోతారు విహారీ. ఇలా 3 నెలలు ముందుకు వెళ్తుంది స్టోరీ. ఇక విహారీ పిల్లలతో ఆడుకోవడం, తనకు ఉన్న చెడు అలవాట్ల నుండి బయటపడడం, టైంకి ఇంటికి రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. యమునమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక సహస్ర అంబిక, చూసావా అక్క, వాడెవడో తెలీదు, వాడి గురించి మాత్రం వాడి లైఫ్ స్టైలే మార్చేశాడు. సహస్ర భార్య అయినా పట్టించుకోవటం లేదు అనగానే, ఏ సహస్ర, ఇప్పుడు వాడు పద్ధతిగా అన్నీ చేస్తున్నాడు. నువ్వు కూడా రేపటి నుండి హరికృష్ణ ఎంటర్ప్రైజెస్కి వెళ్ళు. వాడికి దగ్గరగా ఉన్నావు అంటే నీపై ప్రేమ పెంచుకుంటాడు. ఇన్ని రోజులు ఏం దొరకలేదని మనం ఇబ్బంది పడ్డామో వాడి దగ్గర నుండి అది దొరుకుతుంది అనగానే, ఇదేంటి అక్క విహారిపై కోపంగా లేదు, ఇప్పుడు సహస్రని ఆఫీస్కి పంపిస్తే నేను సుభాష్ చేసిన పనులన్నీ బయటపడతాయేమో, అక్కడ సగం మంది ఎంప్లాయీస్కి అధిక శాలరీ ఇస్తామని చెప్పి ఆశ చూపి ఇప్పుడేమో వాళ్ళ గురించి సహస్రకి తెలిస్తే విహారికి చెప్తుంది. విహారికి తెలిసే అవకాశం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అంబిక. తెల్లగా తెల్లవారుతుంది. ఇక చిన్నారి సిరి అలాగే ఇటువైపు క్రిష్ ఇద్దరు స్కూల్కి వెళ్తూ ఇక యమునమ్మ ఇచ్చిన హారతిని తీసుకుంటారు. మీ ఇద్దరు ఈసారి క్లాస్ ఫస్ట్ రావాలి అని అంటూ ఉంటారు. నాన్న, మీరు ఈరోజు ఏదో మీటింగ్కి అటెండ్ అవుతున్నారు కదా, ఆ మీటింగ్లో మీరే సక్సెస్ అవుతారు అని అంటుంది సిరి. అవును, అన్ని రాష్ట్రాల నుండి చక్కగా పెట్టుబడి పెట్టడానికి ఇంత చిన్న హరికృష్ణ ఎంటర్ప్రైజెస్కి మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే మనం ఇచ్చే క్వాలిటీ ప్రోడక్ట్స్ అని చెప్పి అంటూ ఉంటారు. అవును బావా, మనం చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇస్తున్నామని నేను చెప్పే ఇగో పబ్బులో క్లబ్బుల్లో చెప్పుకుంటున్నారు అనగానే, ఇక అంబిక అంటుంది, చిన్న హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ గురించి అంతా అన్ని రాష్ట్రాల నుండి మంచి మంచి బిజినెస్ మ్యాన్లు ఎందుకు విహారీ? ఇది అసలే నష్టాల్లో ఉంది, ఇప్పుడిప్పుడే లాభాలు పడుతుంది. వాళ్ళేదో మళ్ళీ ఆశ చూపించి మళ్ళీ నష్టాలు అవుతాయేమో అనగానే, అత్తయ్య, బిజినెస్ చేసేవాళ్ళు ఇలా ఆలోచించకూడదు. చిన్న బిజినెస్ నుండి పెద్దదిగా ఎదగాలి. అందుకే ఈ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ బ్రాంచెస్ అన్ని రాష్ట్రాల్లో ఉండాలని నేను అనుకుంటున్నాను. అలాగే ప్రతి రాష్ట్రంలోనూ క్వాలిటీ ప్రోడక్ట్స్ అంటే పిన్నిస్ దగ్గర నుండి అలాగే బట్టల దాకా అలాగే ఏ వస్తువు కూడా మన హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ నుండే వెళ్ళాలని కోరుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటారు. బావా, సరే, నేను కూడా నీతో పాటు ఆఫీస్కి వస్తాను బావా అని అంటుంది సహస్ర. నీ ఇష్టం సహస్ర,
నువ్వు ఖాళీగా ఉంటే ఆఫీస్కి రావచ్చు, కానీ పిల్లల్ని కూడా పట్టించుకోవాలి అని చెప్పి ఇక విహారీ వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా అంబిక సుభాష్ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక సహస్ర విహారీ కూడా ఆఫీస్కి చేరుకుంటారు. ఇక మీటింగ్ ఏర్పాటు మొదలవుతుంది. మీటింగ్లో అన్ని రాష్ట్రాల వారు వస్తారనడంతో మీటింగ్ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు. ఇక విహారీ అనుకుంటారు, ఇక ఈ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ ప్రతి రాష్ట్రంలోనూ ఉంటుంది అని చెప్పి ఇక దానికోసం ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది ఆలోచిస్తూ ఇక మీటింగ్లో చెప్పాలనుకుంటారు. అప్పుడే ఒక్కొక్కరు మీటింగ్కి హాజరవుతారు. ఒకరు రాజస్థాన్, అలాగే ఢిల్లీ, మహారాష్ట్ర, అలాగే అన్ని రాష్ట్రాల నుండి హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఇలా అన్ని రాష్ట్రాల నుండి ఒక్కొక్కరిగా వస్తూ ఉంటారు. ఫైనల్గా ముంబై నుండి ఇక మహా అనే అమ్మాయి వస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి చాలా టీవీగా దర్జాగా వస్తూ ఉంటుంది. హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ని అలా చూస్తూ లోపల మీటింగ్లో కూర్చుంటుంది. ఇక అందరికీ ఇక వెల్కమ్ డ్రింక్ ఇచ్చి వాళ్ళ పేర్లని ఇక పరిచయం చేసుకుంటారు విహారీ. ఇటు అంబిక కూడా అందరినీ పరిచయం చేసుకుంటూ ఒక్కసారిగా అక్కడున్న మహాని చూసి ఆగిపోతుంది. లక్ష్మి అని చెప్పి అంటుంది. అత్తయ్య ఏంటి అని అంటారు. అటు చూడు, అచ్చం లక్ష్మిలాగే అనగానే మీ పేరు అని అడుగుతుంది అంబిక. ఇక స్పెట్స్ తీసి మహా ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కార్పొరేషన్ కంపెనీ, అలాగే ఆర్కే తెలుసు కదా అనగానే ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళంతా షాక్ అవుతారు. విహారీ గారు, తను మీకు తెలీదా అని అంటారు. ఇక విహారీ లక్ష్మిని చూస్తూ ఉంటారు. లక్ష్మిలాగే ఉన్న మహాని చూసి షాక్ అవుతారు. హలో విష్ణు విహారీ గారు, మీ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం కోసం మేం కూడా వచ్చాము. అలాగే మీ కంపెనీ గురించి మాకు చాలా బాగా తెలుసు అని అంటూ ఉంటుంది లక్ష్మిలా ఉన్న మహా. ఈ అంబిక షాక్ అవుతుంది. పరుగున బయటకొచ్చి సుభాష్, అది అచ్చం లక్ష్మిలాగే ఉంది అనగానే నేను చూస్తున్న అంబిక లక్ష్మి అయితే కాదు. లక్ష్మి తెలుసు కదా, తన బట్టలు తన తీరు వేరుగా ఉంటుంది. ఈ అమ్మాయి లక్ష్మిలా ఉంది కానీ లక్ష్మి కాదు, తను మహా. అలాగే నేను ఇప్పుడు అన్నీ ఎంక్వైరీ చేశాను. తను ప్రముఖ ఆర్కే ఎంటర్ప్రైజెస్ వాళ్ళ కూతురు, ఒకే ఒక్క డాక్టర్. తనని చాలా అంటే చాలా రిచ్గా పెంచారు. ఇప్పుడు తను ఏం కావాలంటే అది చేస్తాను అంటే వైజాగ్లో హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ పేరు ప్రఖ్యాతి చూసి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడే అన్ని వివరాలు కనుక్కున్నాను అనగానే నిజంగా మనిషిని పోలిన వాళ్ళు మనుషులుంటారంటే నమ్మలేదు. కానీ అదెక్కడా, ఈ మహా ఎక్కడా? చాలా అంటే చాలా టీవీగా అందంగా ఉంది. కానీ ఎందుకో నాకు ఆ లక్ష్మీనే అని అనిపిస్తుంది అని అంటుంది అంబిక. ఏమో అంబిక, నువ్వేమనుకుంటున్నావో నాకు తెలీదు అని అంటారు. ఇక మీటింగ్ ఆగిపోతుంది. ఇక మీటింగ్లో చాలామంది హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో పెట్టుబడి పెట్టడం కోసం ఇక ఉర్రూతులూగుతూ అందరూ విహారికి కంగ్రాచ్యులేషన్ చెప్పి వెళ్ళిపోతారు. ఇక మహా కూడా వెళ్తూ ఉంటే ఆగులక్ష్మి అని అంటారు. విహారీ గారు, నేను లక్ష్మిని కాదు అనగానే ఓ సారీ, మీరు ఎక్కడ స్టే చేస్తున్నారు అని అంటారు. నేను ఇక్కడ దగ్గరలో ఉన్న హోటల్లో అనగానే మా ఇంటికి మీరు రాగలరా అని అంటారు. మీ ఇంటికా విహారీ గారు, మీ ఇంటికి నేనెందుకు అనగానే ఇక అంబిక అవును విహారీ అనగానే లేదు, తను మన ఇంటికి రావాలి. మీరు ఆడపిల్ల కదా, హోటల్లో స్టే చేయడం ఇష్టం ఉండదు. మాది పెద్ద కుటుంబం, చాలా అంటే చాలా సాంప్రదాయమైన కుటుంబం. మా ఇంటికి వచ్చి మీరు లంచ్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అని అంటారు. ఓకే, దీనికి ఇంత రిక్వెస్ట్ ఎందుకు, వస్తున్నాను పదండి అని అంటుంది ఇక మహా. ఇక తన్ని చూస్తూ లక్ష్మి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు విహారీ. ఇక అంబిక సుభాష్కి ఏమీ అర్థం కాదు. ఈ విహారీ దాన్ని లక్ష్మి అనుకుంటున్నాడు, అదేమో చాలా టీవీగా ఉంది, ఇప్పుడు ఎలా అనుకుంటూ ఉంటుంది ఇక అంబిక. ఇల్లు చేరుకుంటారు. ఇక పద్మాక్షి, సహస్ర, యమునమ్మ బయటికి వస్తారు. లక్ష్మిలా ఉన్న మహాని చూసి
వాళ్ళు షాక్ అవుతారు. ఇంతలో పిల్లలిద్దరూ వస్తారు. వాళ్ళిద్దరూ ఇక లక్ష్మిలా ఉన్న మహాని చూసి పరుగు పరుగున వచ్చి హత్తుకుంటారు. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.